నిజమే అక్క, నాకు వంట చేయడం ఇష్టమే. అందులో నా వంటలు అందరూ మెచ్చుకుంటే మరీ బాగుంది. కానీ ఈరోజు ఎందుకో సరదాగా బయటికి వెళ్దాం అనిపిస్తుంది. ఏంటి భూమి ఈ మార్పు? నిజంగా నువ్వేనా? ఎందుకక్క అంత ఆశ్చర్యం? నేనిలా మారాలనే కదా అందరూ కోరుకున్నారు. మరి మారితే నువ్వెందుకు ఆశ్చర్యపోతున్నావు? ఇది ఆశ్చర్యం కాదు, ఆనందం. చిన్నతనం నుంచి వచ్చిన భయం వెంటనే పోదని మొన్న అర్థమైంది. కాని ఈరోజు నన్ను ఇంత ధైర్యంగా వచ్చి బయటికి వెళ్దామా అంటే మనిషిలో మార్పు ఏ క్షణమైనా వస్తుందని తెలుస్తోంది. నిజమైనా ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నిజంగా నేను సిటీలో ఉంటే ఇలా మారేదాన్ని కాదేమో. అందుకే నీ మేలు నేనెప్పటికీ మర్చిపోను. అలాగే నా మీద నువ్వెప్పుడూ కోపాన్ని పెంచుకోవు కదా? నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన చెల్లివి. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? మనసులో కల్మషం లేని మంచి మనిషివి. నీ కష్టమైన ఆనందమైన అన్నీ నాతో పంచుకుంటున్నప్పుడు నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? అదేంటి భూమి, నేనిటు మాట్లాడుతుంటే నువ్వు అటువైపు తిరిగా? ఏం లేదక్క, కంట్లో నలక పడినట్టయితే తుడుచుకుంటున్నాను. కంట్లో నలత పడితే కన్నీళ్లు చెబుతాయి కళ్ళు ఇబ్బంది పడుతున్నాయని. అదే మనసులో నలత పడితే మన మనసు మనల్ని హెచ్చరిస్తుంది, ఇబ్బంది పడకుండా ఎవరితోనైనా పంచుకోవాలి అని. ఈ రెండింటికి తేడా తెలుసుకుంటే నువ్వెప్పుడు ఇలా ఇబ్బంది పడవు. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకు ధైర్యంగానే ఉంటుందక్క. కానీ సరే, బయటికి వెళ్దామన్నావు కదా, అలాగే వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? మీ తోట దగ్గరికి వెళ్దామా? పోనీ గుడికి? ఈ ఊళ్ళో అన్నీ చూసేశాను కదక్క, మళ్ళీ ఇక్కడే ఎందుకు? ఈసారి ఇంకెక్కడికైనా వెళ్దాం. అబ్బో, ధైర్యం బానే వచ్చింది. సరే అయితే ఈ ఊళ్ళో కాకుండా ఇంకెక్కడికి వెళ్ళాలి? సరే అయితే మనం వీరభద్రపురం వెళ్దామా? ఆ ఊరెందుకు? అక్కడ చూడ్డానికి ఏమైనా ఉన్నాయా? నిన్ను చూడాలని అక్కడొకరు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వెప్పుడొస్తావా అని తప్పిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్దాం. అవునా? ఎవరక్క వాళ్ళు? అదే మా ఫ్రెండ్ ఉన్నారు కదా, నీతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడో చెప్పారు తన ఇంటికి నిన్ను తీసుకురమ్మని. అందుకే మనం మా ఇంటికి వెళ్దామా? ఆ ఇల్లు ఊరు చాలా బాగుంటాయి, సరదాగా మాట్లాడుకోవచ్చు. వద్దు, ఆయన నన్ను చూస్తేనే ఏదో తన సొంత మనిషిని చూసినట్టుగా బాధపడుతూ ఉంటారు. నేనేం మాట్లాడినా ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారు. మనం వెళ్ళి ఆయన్ని ఏడిపించిన వాళ్ళమవుతాం. లేదు భూమి, నువ్వాయన ఇంటికి వెళ్తే ఆయనలా సంతోషించేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అందుకే వెళ్దామంటున్నాను. అవునా? నా కోసం అంతలా తప్పించడానికి ఏముంది? ఎప్పుడో గుళ్ళో ఒక్కసారి నన్ను చూశారు, దానికి ఇంత అభిమానం ఎందుకు? ఒకరిని అభిమానించాలంటే కారణమేముంటుంది? నేనంటే నీకిష్టం, నువ్వంటే నాకు ప్రాణం. దానికి కారణమేంటి అంటే ఏం చెప్పగలం? కానీ ఆయన నిన్నిష్టపడ్డానికి ఆయనకి తిన కారణముందేమో, మనకి తెలియదు కదా. ప్రేమించే వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావని అడగకూడదు, మనం కూడా తిరిగి అభిమానించాలి. వెళ్దామా? సరే, నువ్వు చెప్తే కాదనేదేముంది, అలాగే వెళ్దాం. ఉండు, ఊరెళ్తున్నానని అమ్మమ్మకి చెప్పేసొస్తా. వద్దులే, బయటికి వెళ్తామనుకున్నాం కదా, బయటికి వెళ్తున్నావని అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఊరు విషయం చెప్పావనుకో అనవసరంగా కంగారు పడతారు. అవసరమా? మనం వెళ్దాం. పద.
మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు? అదే పెదనాన్న. ఆ, భూమి అలా బయటికి వెళ్ళాలి అంటుంది. ఒకసారి తీసుకెళ్ళి తీసుకొస్తాను. అయినా ఇప్పుడెందుకు? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆ, అంటే తన కోరిక తీర్చడంలో తప్పేమీ లేదు కదా. ఆ, సరే, మా భూమి కోరుకున్నాక కాదు అని ఎందుకు అనడం? అలాగే తీసుకెళ్ళు, కానీ జాగ్రత్త. తనని జాగ్రత్తగా చూసుకుంటాను, జాగ్రత్తగానే తీసుకొస్తాను. సరేనా? పెదనాన్న, మేం పెద్దమ్మకు చెప్పలేదు. తను గదిలో ఉన్నట్టున్నారు. ఇలా వెళ్ళామని మీరు చెప్పండి. తప్పకుండా చెప్తాను. మీరైతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పద. జానకి, ఎవరో తెలియని వాళ్ళ ఇంటికెళ్తే ఏం బాగుంటుంది? భూమి, అక్కడికి వెళ్లే వరకు ఆయనెవరూ నీకు తెలీదు. వెళ్ళాక మొత్తం నీకే తెలుస్తుంది. అదేంటక్క, ఆయన్ని ఒకసారి గుళ్ళో చూశాను, 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను, అంతే కదా. చెప్పాను కదా, నేను నిన్ను తీసుకెళ్తున్నాను అంటే కారణం లేకుండా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను. అక్కడికెళ్ళాక హ్యాపీగా ఫీల్ అవుతావు. నన్ను నమ్ము. ఓకే. నేను చెప్తున్నాను కదా భూమి, నువ్వేం కంగారు పడుకో. నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎవరా మీరు? అసలు మీకు బుద్ధుందా లేదా? ఎందుకు అడ్డంగా వచ్చారు? పాపలు ఒంటరిగా వెళ్తే మాలాంటి పోకిరీలు వెంటబడతారు, కానీ ఎందుకు వదిలేస్తారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఆ కింద పడిన అమ్మాయిని వదిలేసి నువ్వు వెళ్ళిపో, లేదంటే నీకు కూడా ప్రమాదం. ప్రమాదం వరకెందుకురా? నేనేంటో చూపిస్తాను. ఏంటి నువ్వు చూపించేది? ఏంట్రా బాగుతున్నావు? భూమి, పిరికి వెదవలు పారిపోయారు. ఇంకేం భయం లేదు. నీకేం కాలేదుగా? అయ్యో, దెబ్బ తగిలినట్టుంది. పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, ఇప్పుడేమొద్దు, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు. లేదు భూమి, నీకు దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కట్టించాలి. పద, నువ్వు రా. వీళ్ళు బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? మన భూమికి ఇప్పుడు సంతోషం ఎక్కువైంది కదా అత్తయ్య, అందుకే తను బయటే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. జానకి కన్నా ముందు తనే నన్ను అడిగినట్టుగా అనిపించింది. వెళ్తే వెళ్లారులేండి. తను సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంది. భూమి ఎంత ఆనందంగా ఉంటే ఈ ఇల్లు అంత హ్యాపీగా ఉంటుంది. అదిగో వస్తున్నారు. భూమి, ఏమైందమ్మా? తలకా బ్యాండేజ్ ఏంటి? మేం బయటికి వెళ్ళినప్పుడు
ఒక చిన్న గొడవ జరిగిందండి. గొడవ ఎవరితో జరిగింది? ఎందుకు జరిగింది? అయినా మీతో గొడవ పడాల్సిన అవసరం ఎవరికుంది? జానకితో వెళ్ళింది కదా. అసలే జానకి ఎవరైనా ఏదైనా సరదాగా అన్నా కూడా తాను సీరియస్గా తీసుకుంటుంది. అందుకే జానకినేమీ చేయలేక అమాయకురాలైన భూమిని అటాక్ చేసినట్టున్నారు. అంతేనా? అలాంటిదేం లేదు. నేను జానకి హ్యాపీగానే వెళ్తున్నాం. అప్పుడే ఎవరో వ్యక్తులు మాకు అడ్డొచ్చారు. ఇది వాళ్ళు కావాలని చేస్తున్నారని నాకు అర్థమైంది. మా మీద అటాక్ చేయడం కోసమే ఎవరో పంపించినట్టున్నారు. అక్కడ జరిగిన చిన్న గొడవలో తనకి దెబ్బ తగిలింది. వాళ్ళనైతే నేను కొట్టి పంపించేశాను. అవునా? మనూళ్ళో మనింటి మనిషి మీద అటాక్ చేసే ధైర్యం ఎవరికుంది? అంత సాహసం ఎవరు చేస్తారు? ఇంకా అర్థం కావట్లేదు అత్తయ్య. ఇలా చేసే అవకాశం ఇంకెవరికి ఉంటుంది? తానే. చాలు. అదేంటి పెద్దమ్మా, పెదనాన్న ఎవరో చెప్తున్నారు కదా, మీరెందుకు ఆపారు? అవునండి, అతనెవరో తెలిస్తే గట్టిగా బుద్ధి చెప్పొచ్చు. భూమి మీద దాడి చేసిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను. అందులో ఎలాంటి సందేహం లేదు. అసలే తను భయపడుతోంది కదా, ఇప్పుడు తన ముందా మాటలెందుకు? జానకి, తనని లోపలికి తీసుకెళ్ళు. జ్యూస్ ఏమైనా ఇవ్వు. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. డాక్టర్ అవసరం లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఒక 2 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు. మంచిది. తను బయటికి వెళ్తే ప్రమాదం అని తెలిసింది కదా, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. తనని లోపలికి తీసుకెళ్ళు. నన్నెందుకు ఆపేవారు రుద్రా? ఇదెవరు చేశారో నాకు అర్థమైంది. మీరేం చెప్పబోతున్నారో నాకు అర్థమైంది, అందుకే ఆపాను. ఇంతకీ అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకెవరికత్తయ్యా? భూమి తండ్రి ఆదిత్య. భూమిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అతను చేసే ప్రయత్నాలేంటో మనకు తెలుసు కదా. తన కూతుర్ని తీసుకెళ్లేవాడు తన కూతురి మీద అటాక్ చేయిస్తాడా? దాన్ని ప్రేమంటారా, రాక్షసత్వం అంటారా? అవును, అది నిజమే కదా. ఆ రోజు శ్రీరామనవమి ఉత్సవాల్లో భూమిని తీసుకెళ్ళడానికి మనుషుల్ని పంపించాడు కానీ భూమి మీద వాళ్ళు ఎక్కడా అటాక్ చేయలేదు. అంటే తన కూతుర్ని జాగ్రత్తగా తీసుకురమ్మనుంటాడు. మరి ఈరోజు భూమి మీద అటాక్ చేశారంటే ఇది నిజంగా ఆదిత్య పని అయ్యుంటుందా? ఆ అవసరం ఆదిత్యకి తప్ప ఇంకెవరికి ఉంటుంది? అయినా ఆదిత్యవర్ధన్ మనుషులంటే తన బంధువులు ఎవరన్నా ఉన్నారా? అతను ఒంటరిగా బతుకుతున్నాడు. అందుకే ఎవరో రౌడీలకి చెప్పుంటాడు, ఆ ఊరు నుంచి నా కూతుర్ని తీసుకురండి అని. ఆదిత్యకి కూతురు మీద అభిమానం ఉంటుంది కానీ అతను పంపించిన రౌడీలకి ఎందుకుంటుంది? జానకి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎలాగైనా తీసుకెళ్లాలనే క్రమంలో భూమి మీద అటాక్ చేసుంటారు. ఇంకా నీకు అర్థం కావడం లేదా? ఇది ఆదిత్యకి తప్ప ఇంకెవ్వరికీ అవసరం లేని విషయం. ఆదిత్య, నీ కూతుర్ని ఈ ఇంటికి దూరం చేయడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని పని. భూమి మా మనిషి, మా ఇంటి మనిషి. ఈ ఇంటి పేరు భూమి ఇంటి పేరుగా మారేంతవరకు నువ్వు భూమి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను. ఇదంతా ఆదిత్య గారు చేశారని వీళ్ళు చెప్తున్నారు. నిజంగా ఆయనకి అవసరం ఎందుకుంటుంది? భూమి అంటే ప్రాణంగా చూసుకునే వ్యక్తి భూమి విషయంలో అలా ఎందుకు ప్రవర్తించారో
ఇప్పుడే తెలుసుకోవాలి. ఇందులో నిజమేంటో తెలుసుకోవాలి. యాదగిరి, అయ్యా. డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. అలాగే అయ్యా. వచ్చావా జానకి? ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆడపిల్ల ఎదురొస్తే మంచిది అంటారు. అందులో జానకి ఎదురొచ్చిందంటే ఇంకా మంచిది. ఒక్క 2 అడుగులు వెనక్కి వెళ్ళి మళ్ళీ రామ్మా. నేనిప్పుడు మీకెదురు రాలేదు, మిమ్మల్ని ఒకటి అడిగి వెళ్దామని వచ్చాను. ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఈ ఫ్రెండ్ మీద కోపం కూడా వస్తుందా? ఎందుకు రాదు? మీరు చేసిన పని తలుచుకుంటే నిజంగానే చాలా కోపంగా ఉంది. నేనేం చేశానమ్మా? ఇప్పుడు కాదు, ఎప్పుడూ చేసిన తప్పు. కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. నాకు తెలియకడుగుతాను. మీ మీద నింద వేసి దక్షమ్మ ముందు నిలబెట్టారు అని మీరే చెప్పారు. మరెప్పుడు మీరేం చేశారు? నా ప్రాణమే నన్ను అనుమానిస్తే నేను తట్టుకోలేకపోయాను. నేనేంటో తెలుసుకోలేని మనుషులతో నేను ఉండలేనని చెప్పాను. అదే మీరు చేసిన తప్పు. అప్పుడు కోపంతో వదిలేసి రాకుండా మీ తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం మీరు చేసుంటే మీరిద్దరూ కలిసి ఉండేవారు కదా. దానికే మీరిప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు. లేదమ్మా, తను నన్ను అనుమానించిందన్న బాధతో దూరంగా వచ్చేశాను. కానీ నా తప్పు లేదని నిరూపించుకోవాలన్న ఆలోచన నాకు రాలేదు. తీరా నాకు ఆ ఆలోచన వచ్చేసరికి తను నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. నేను సమాధానం చెప్పుకోవాల్సిన మనిషే లేనప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలని నేను కూడా మౌనంగా ఉండిపోయాను. ఆ మౌనమే మిమ్మల్ని ఆ ఇంట్లో శత్రువుని చేసింది. ఇప్పుడు కూడా భూమి మీ గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? భూమిని సరదాగా బయటికి తీసుకెళ్లాను. అక్కడ మా మీద కొంతమంది అటాక్ చేశారు. ఏమంటున్నావమ్మా? భూమి మీద అటాక్ జరిగిందా? దానికి దెబ్బలేమని తగిలాయా? ఎలా ఉంది ఇప్పుడు? వెళ్ళి చూద్దాం పదా. ఫ్రెండ్ ప్రమాదం ఏమీ లేదు. తగిలింది చిన్న దెబ్బే. అది కాదమ్మా, ఒకసారి వెళ్ళి రండి ఫ్రెండ్. కూర్చోండి, కూర్చొని చెప్తాను. అక్కడ భూమి. మీకు విషయం తెలుసా? ఇది మీరే చేయించినట్టుగా ఆ విక్రమ్ సింహ రుద్రాణి గారితో చెప్పాడు. మళ్ళీ మిమ్మల్ని శత్రువులుగానే చూపించారు. నాకు తెలుసమ్మా, వాడు గుంటనకు కానీ వాడు దూరంగా ఉన్నాడని వదిలేశానే కానీ ఈరోజు నా కూతురు మీద అటాక్ చేశాడంటే వాడిని ప్రాణాలతో వదలకూడదు. ఫ్రెండ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మీరు ఇదే ఆవేశంతో వెళ్తే అక్కడ మీ మాట ఎవ్వరూ వినిపించుకోరు సరికదా. వాళ్ళ మీతో గొడవ పడతారు. మీ తప్పు లేదని మీరు నిరూపించుకునే వరకు అక్కడ మీరు ఏమీ చేయలేరు. అలా అని చేతులు కట్టుకుని కూర్చోమంటావా? వాడికి వాడి ఊళ్ళో బలం ఉంటే నాకు నా ఊళ్ళో బలం ఉంది. మా ఊరు మొత్తాన్ని తీసుకుని ఆ ఊరు మీదకి వెళ్తాను. ఏం జరుగుతుందో నేను చూస్తాను. 2 ఊళ్ళు కొట్టుకోవడానికి ఇది పొలంగట్టు పంచాయతీ కాదు. మీ 2 కుటుంబాల మధ్య సమస్య. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు అలా వెళ్తే మీ కూతురు దృష్టిలో మీరేమవుతారు? అర్థమైంది కదా. నిజాన్ని నిరూపించుకునేంత వరకు దోషిగానే మిగిలిపోతారు. అప్పుడు మీరు చెయ్యని ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తాను. మీ తప్పు లేదని ఎలా నిరూపించాలో నేను ఆలోచిస్తాను. ఆ రోజు కాడ మనిషిని మీ దగ్గరికి పంపించారు అన్నారు కదా, ఆ మనిషి ఎక్కడుందో మీకు తెలుసా? తెలీదమ్మా. తర్వాత ఎప్పుడు నేను తన గురించి ఆలోచించలేదు. సరే, ఏం చేస్తే మీ తప్పు లేదు అని ఆ ఇంట్లో తెలుస్తుందో ఆ విధంగా చేసే ప్రయత్నం నేను చేస్తాను. అంతవరకు మీరు ఆవేశపడద్దు. హలో, మినిస్టర్ గారున్నారా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు రుద్ర? మినిస్టర్ గారికి చేస్తున్నానండి. ఎస్పీతో మాట్లాడమని చెప్పాలి. ఎస్పీతోనా? ఎందుకు? ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు కదండి. భూమిని తీసుకెళ్లే ప్రయత్నం ఆదిత్య చేశాడు. ఈ ఇంటి నుంచి భూమిని ఎలాగైనా దూరం చేయాలని ఆ మనిషి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మా ఇంట్లో మనిషికి ప్రాణభయం ఉంది, అది కూడా ఆదిత్య వల్లే ఉందని మినిస్టర్ గారితో
ఎస్పీకి చెప్పిస్తాను. దాంతో ఆ ఆదిత్య ఆట వాళ్లే కట్టిస్తారు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నువ్వు చేసే ఈ ప్రయత్నం వల్ల భూమికి మంచి జరగదు సరికదా, ఈ ఇంటికే చెడు జరుగుతుంది. ఎందుకు? ఆదిత్య ఎవరో భూమికి శత్రువు కాదు, తండ్రి. ఇప్పుడు నువ్వు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చావనుకో, ఆ ఎస్పీ ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన కూతుర్ని మనం దూరం చేశామని తిరిగి మన మీదే కేసు పెడతాడు. అప్పుడు నీ చెల్లికి మీ అమ్మ ఇచ్చిన మాట గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు చెప్పు, కంప్లైంట్ ఇస్తావా? రెండో కంటికి తెలియకుండా ఈ పెళ్లి జరిగే వరకు భూమిని కంటికి రెప్పలా కాపాడుకుంటావా? మీరు చెప్పింది నిజమేనండి. కానీ ఆ ఆదిత్య ఏం చేస్తాడో తెలుసుకోవాలంటేనే భయంగా ఉంది. అప్పుడు కోపంతో వదిలేసి రాకుండా మీ తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం మీరు చేసుంటే మీరిద్దరూ కలిసి ఉండేవారు కదా. తండ్రి కూతుర్ని విడదీయగలమని మీరు అనుకుంటున్నారు, కానీ నా కూతురు నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక తండ్రిగా నా కూతురు నా దగ్గరికి వచ్చేలా నేను చేసుకోగలను. అది తొందరలోనే జరుగుతుంది. భూమి మీ ఇంట్లో పెరిగినా తన ఇంటి పేరును మీ ఇంటి పేరుగా మార్చాలని మీరు ప్రయత్నించినా అది జరిగే పని కాదు. నా కూతురికి నేనున్నానని తెలిసేలా చేస్తాను. మీరు చేసిన ద్రోహం మొత్తం తెలుసుకుంటుంది, మిమ్మల్ని శత్రువుగా చూస్తుంది. జరగబోయేది ఇదే, రాసి పెట్టుకోండి.